అందుకే మాకు తెలియదు కాబట్టి ప్రభుత్వ సంస్థలు బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. పీపీపీ అనేటువంటి ఆ మోడ్ అనేది చంద్రబాబు నాయుడు యొక్క డార్లింగ్ లాంటిది. ఆయన ఉంచుకున్న ఉంపుడుగతి లాంటిది పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే. ఎందుకంటే ఆయన ఇప్పుడే కాదు, 1995 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003 వరకు దాదాపు 50 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేసి పేదవాడికి ఉద్యోగం కల్పించేటువంటి అవకాశం లేకుండా పెట్టుబడిదారులకి కొమ్ము కాసేటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ అనేది ఎప్పుడో మొదలుపెట్టాడు. అందువల్ల ఏంటంటే ఈరోజు కొత్త ఏం కాదు. అందువల్ల ఈరోజు ఏదైతే భారత రాజ్యాంగం చెబుతా ఉందో పేదలకి విద్య వైద్యం అనేటువంటిది అందరికీ దక్కాలి, అందరికీ అది హక్కులాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆధీనంలో ఉండటం ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అదేవిధంగా ఆధునికమైనటువంటి యంత్రాలు, పేదవాడు స్వతంత్రంగా పోయి ఆరోగ్యం చూపించుకునేటువంటి వైద్యం చూపించుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా స్థాపిస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 17 మెడికల్ కాలేజీలు తేవడం అనేది అది చాలా ఇంతమంది చరిత్రలో జరగలేదు. అలాంటిది ఒక పెద్ద అవకాశానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం అంటాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అంటాడు, సంపద సృష్టిస్తా అన్నాడు. అంటే సంపద సృష్టించడం అంటే వాళ్ళ మనుషులకి వాళ్ళ కుటుంబాలకు తప్ప ప్రజలకు కాదని అర్థమవుతా ఉంది. అందువల్ల నిజంగా చంద్రబాబు నాయుడికి పేదల పట్ల చిత్తశుద్ధి ఉండే పనైతే, అదేవిధంగా పేదవాడికి విద్య అందాలటువంటి దృక్పథం ఉండే పనైతే ఖచ్చితంగా మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయడాన్ని ఆపాలి. పీపీపీ మోడల్ అంటే ఏందండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారు. మొత్తం మొన్న ఇచ్చి రిలీజ్ చేసిన చూశారు కదా, ఏదైతే మెడికల్ సీట్లు కావచ్చు దాంట్లో ఎంత రేటు పెట్టలేదు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళ యొక్క కనుసరణలో జరిపేటువంటి వ్యవస్థ దుర్మార్గానికి దారి తెచ్చాడు. అందువల్ల ఏంటంటే ఈరోజు ప్రభుత్వం సంపద సృష్టించాలి. దాని ద్వారా ఏమైందంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి రిజర్వేషన్ అవకాశం వస్తూ ఉంటాయి. పేదవాడికి వైద్యం అంత ఉంటుంది. కాబట్టి అందువల్ల తక్షణమే చంద్రబాబు నాయుడు గారు పీపీ మోడల్ని విరమించి ప్రైవేట్ దాంట్లోనే నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది కూడా ఈ ప్రైవేట్ మోడల్ ఏదైతే ఉందో పీపీపీ మోడల్ విధానం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అయితే ఉందో కోటి సంతకాల కార్యక్రమం దిగ్విజయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.